చూస్తా ఉంటాడు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మీరు ఎట్లా ఉన్నారు ఇంతకు, మీ యొక్క క్వాలిటీ ఎలాగ ఉంది, మీరు ఇన్ని రకాలు అంటే ఇన్ని కోట్లు వస్తాయని మీరు చెప్తున్నారంటే ఆ కోట్లు సంపాదించే ఆ గుణం మీకుందా ఇంతకు, అంత దూరం తనని తీసుకెళ్ళగలుగుతాడా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి మంచి డ్రెస్ వేసుకొని ఉండాలి మనం. సో దాన్ని ఇన్షర్ట్ చేసుకొని వెళ్ళాలన్నమాట. నార్మల్ గా వదిలేసి టీ షర్ట్లు వేసుకొని జీన్స్ ప్యాంట్లు వేసుకొని వెళ్ళొద్దు. మాక్సిమం మీకు బాగా క్లోజ్ అయిన వ్యక్తికి, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే తప్ప, మీ టీమ్ మెంబర్స్ కోసం మీరు ఎప్పుడైతే డెమో చెప్పడానికి వెళ్తారో 100% మీరు మంచి డ్రెస్సింగ్ సెన్స్ లోనే ఉండాలి. కంపల్సరీగా టక్ వేసుకోవాలి, కంపల్సరీగా షూస్ వేసుకోవాలి. మీరు చెప్పులు వేసుకొని వెళ్ళొద్దు, శాండిల్స్ వేసుకొని వెళ్ళొద్దు. ఎవరి దగ్గరికి అయితే మనం డెమో యాజ్ ఎ లీడర్ గా ఇవన్నీ కూడా మనం డెఫినెట్ గా మెయింటైన్ చేయాలి. మన టీం కోసం ఎప్పుడైతే డెమో చెప్పడానికి వెళ్తున్నామో సో ఖచ్చితంగా క్లీన్ షేవ్ లో ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా గడ్డం పెంచుకొని వెళ్ళకండి. షేవింగ్ చేయడం చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తుంటది అనమాట. బట్ రోజు షేవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం యాజ్ అ లీడర్ గా. ఖచ్చితంగా రోజు షేవింగ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, ఒక్క నిమిషం సార్. మీరేదో మాట్లాడచ్చు. సార్ అక్కడ మనకు శ్రీనివాసాచార్ అని చెప్పేసి ఒకరు ఉన్నారు సార్, సారు సార్ వీడియో ఆన్ చేసుకున్నాడు కానీ అతనికి మీటింగ్ అయితే వినపడదు సార్. కొంచెం ఇన్వైట్ చేసిన వాళ్ళకి కొద్దిగా మోటివేషన్ చేయండి సార్. సార్ శ్రీనివాసరావు సార్, మీరు చెప్పింది ఆల్రెడీ వాళ్ళకి వినబడి ఉంటుంది సార్. ఓకే, వాళ్ళు కాల్ చేసి చెప్తారు. మనం సెషన్స్ కంటిన్యూ చేద్దాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మైక్ మ్యూట్ లో పెట్టుకోండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ సార్. ఓకే ఫ్రెండ్స్, సో ఆ విధంగా మనము ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్ గా మనల్ని చూడంగానే వాళ్ళకి అవతల వాళ్ళకి అనిపించాలన్నమాట. ఈ వ్యక్తితోనే నేను కలిసి పని చేయొచ్చు, ఈ వ్యక్తితోనే నేను కలిసి పని చేస్తే ఖచ్చితంగా నన్ను కూడా సక్సెస్ చేయగలుగుతాడు అన్న విధంగా మనం నమ్మకం క్రియేట్ చేయాలంటే. ఎందుకంటే సో మనం ఎప్పటి నుంచో వింటున్నాం, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో మనం చూడంగానే వాళ్ళకి కనపడాలన్నమాట, ఈ వ్యక్తి మంచి బిజినెస్ పర్సన్, మంచి బిజినెస్ మ్యాన్ అన్నట్టుగా మనం రెడీ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో అదే విధంగా మెయింటైన్ ద టైం పంక్చువాలిటీ. మనం టైం ఎప్పుడైతే టైం ఇస్తున్నామో ఫ్రెండ్స్, ఒక పర్సన్ దగ్గరికి ఈ టైంకి వస్తున్నామంటే ఖచ్చితంగా ఆ టైం కంటే ముందే వితిన్ 5 నిమిషాల ముందు కంపల్సరీ అక్కడ ఉండి తీరాలి మీరు. సో చాలా మందిని మనం అబ్జర్వ్ చేస్తుంటాం అనమాట. కొన్నిసార్లు ఖచ్చితంగా ఒక 10 మందికి 10 సార్లు టైం ఇచ్చారంటే ప్రతిసారి కూడా ఒక 10 మినిట్స్ లేట్కి వెళ్ళడం, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్కి వెళ్ళడం, ఒక 15 మినిట్స్ లేట్కి వెళ్ళడం, లేదంటే గంట తర్వాత వెళ్ళడం అనేది చేస్తూ ఉంటారనమాట. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్టబుల్ కాదు. ఒక లీడర్ గా ఎప్పుడు కూడా ఒక మినిమం 5 నిమిషాలు ముందుగానే ఉండాలి. అక్కడ వెళ్ళి మీరు 10 నిమిషాలు 15 నిమిషాలు ముందర వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత ముందు వెళ్తే కూడా సో మనం కరెక్ట్ కాదనమాట. ఒకవేళ వెళ్ళినా సరే కొంచెం దూరంలోనే ఉండాలి. మీకు కొంచెం డ్రెస్అప్ చెక్ చేసుకోవాలి. మీరు కొంచెం ఏదన్నా ఫేస్ వాష్ లాంటిది ఉంటే అది ఆ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం తల దూకొని నీట్ గా వెళ్ళాలన్నమాట అక్కడికి. టైం పంక్చువాలిటీ అనేది 100% ఒక లీడర్ యొక్క ముఖ్య లక్షణం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది కూడా చాలా బిజీగా ఉన్నారు ఈ రోజులల్లో. మనకు ఒక మనిషి టైం ఇచ్చాడంటే ఆ టైం ని మనం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఆ టైంలో వెళ్ళకుంటే వాళ్ళు మన గురించి అనుకుంటూ ఉంటారన్నమాట, ఇతనికి టైం సెన్స్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ లో నిజంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడా నన్ను. ప్రతిది కూడా నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనమాట. ఏది మనకు కరెక్ట్ గా లేకున్నా అవతల వ్యక్తి ఖచ్చితంగా నెగటివ్ గా ఆలోచిస్తాడు. కాబట్టి టైం పంక్చువాలిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక 10 సార్లలో ఒకసారి మిస్ అయితే ఓకే, ఏదైనా ట్రాఫిక్ జామ్ లో ఉన్నారు వెళ్ళలేకపోయారు ఆ టైంకి అనేది వేరే, లేదంటే పంక్చర్ అయిందో, బైక్ పంక్చర్ అయిందో, కార్ పంక్చర్ అయిందంటే అది వేరే విషయం. కానీ మీరు 10 సార్లలో కనీసం 5 సార్లు మీరు లేట్ గా వెళ్ళారంటే కూడా ఖచ్చితంగా మీ మిస్టేక్ అవుతుంది. ఒక్కసారి మాత్రమే, అది కూడా మీకు తెలుసు కరెక్ట్ ఆ టైంకి ఏ ఏరియాకి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఖచ్చితంగా మీకు ఐడియా ఉంటుంది. అది చెప్పే మీ డౌన్ లైన్ కానీ మీరు కానీ వెళ్తా ఉంటారు. కాబట్టి ఆ టైంకి ఏ టైంకి అక్కడికి రీచ్ అవుతాం అనేది ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఖచ్చితంగా ఒక 5-10 నిమిషాలు ముందు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా లేట్ అవ్వద్దు అనమాట. ఖచ్చితంగా అది నెగటివ్ ఇంప్రెషన్ ఎక్కువగా పడుతుంది అనమాట ఫ్రెండ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 100% ఇవన్నీ కూడా మనం పాటించాలి. కరెక్ట్ టైంకి వెళ్ళాలి. టైం అంటే టైమే. అలాగే ఖచ్చితంగా షూస్ వేసుకొని వెళ్ళండి. అలాగే ఖచ్చితంగా షేవింగ్ లోనే వెళ్ళండి ఫ్రెండ్. నీట్ షేవింగ్ లోనే వెళ్ళండి. ఎవ్రీడే నీట్ షేవింగ్ లో నేను నా గురించి చెప్తే ఫ్రెండ్స్, ఎవ్రీడే ఖచ్చితంగా నేను షేవింగ్ చేసుకుంటాను. ఏ టైంలో ఎవరు డౌన్ లైన్ పిలుస్తారో మనకు తెలియదు కదా. అప్పుడు పిలిచినప్పుడు మాత్రమే షేవింగ్ చేసుకొని వెళ్దామంటే కుదరదు. ఎవ్రీడే మీరు ఎప్పుడు ఎవరు పిలిచినా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి.
అంటే మీరు ఖచ్చితంగా ఎవ్రీడే మార్నింగే మీరు షేవింగ్ చేసుకొని రెడీగా ఉంటే మీకు మళ్ళీ దాని గురించిన టెన్షన్ ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్ గుడ్ డ్రెస్సింగ్ సెన్స్, అలాగే క్లీన్ షేవింగ్, అలాగే షూస్ వేసుకొని వెళ్ళడం, అలాగే టైం పంక్చువాలిటీ వెళ్ళడం అనేది ఒక లీడర్ గా మనం ఎప్పుడు కూడా మన టీం కి ఒక ఇన్స్పిరేషన్ లాగా కనబడుతుంది అనమాట. అవతల చూసే వ్యక్తి కూడా సో ది బెస్ట్ పర్సన్ తోనే మనం ప్లాన్ వింటున్నాం, ది బెస్ట్ పర్సన్ తోనే మనం ఆ జర్నీ చేయబోతున్నాం, ది బెస్ట్ పర్సన్ తోనే మనం బిజినెస్ లోకి వెళ్ళబోతున్నాం అనేది అవతల వ్యక్తికి మనం చూడంగానే ఇంప్రెషన్ కలగాలి. ఆ విధంగా సో రెడీ అయ్యి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి యాజ్ అ లీడర్ గా ఇది మొదటి లక్షణం అన్నమాట మనది. సో గుర్తు పెట్టుకోండి, ఇది ఫాలో చేయండి 100%. రేపు నుంచే ఇంప్లిమెంట్ చేయాలి ఇది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక ముందు మనం చూసుకుంటే వై ఈ బయోటోరియం. ఈ బయోటోరియం అనేది ఎందుకు మనం చేయాలి ఇక్కడ, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వై అనేది కనుక మనకు క్లియర్ అయితే ఖచ్చితంగా హౌ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ఫ్రెండ్స్. వై అనేది కనుక మనకు క్లియర్ కాకుంటే హౌ అనే దానికి అన్ని రకాల క్వశ్చన్ మార్కులే ఉంటాయి అన్నమాట ఇక. సో ఎందుకంటే మనకు క్లియర్ గా ఉందామంటే, మనం క్లియర్ అయి ఉన్నామంటే దాన్ని ఎట్లయినా సాధిస్తాం, ఖచ్చితంగా మనం చేసి చూపిస్తాం అన్నమాట దాన్ని. సో అది మనం క్లియర్ చేసుకుందాం ఈ రోజు. యాజ్ అ లీడర్ గా మనం ఇవంతా కూడా చాలా పర్టికులర్ గా ఉండాలి, ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి ఇవన్నీ విషయాలు. సో వై ఈ బయోటోరియం అంటే ఫ్రెండ్స్, మొదటి పాయింట్ మనం చూసుకుంటే ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది. ఎస్ ఫ్రెండ్స్, రియల్ గా అన్లిమిటెడ్ ఆపర్చునిటీ ఉంది అన్నమాట ఇక్కడ. సో ఎందుకు అంటే మనం ఎంత డబ్బైనా ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఉంది. లక్షల నుంచి కోట్ల రూపాయలు మీరు ఎంత టార్గెట్ పెట్టుకుంటే అంత సంపాదించుకునే అవకాశం ఉంది. మీరు మొదటి నెల చూడండి 10,000 టార్గెట్ అనుకుంటే ఖచ్చితంగా 10,000 సంపాదించి మీరు చూపించవచ్చు. లేదు మొదటి నెల నేను 50,000 సంపాదిస్తానని కానీ మీరు టార్గెట్ పెట్టుకుంటే అది కూడా సంపాదించవచ్చు మీరు. లేదు ఫ్రెండ్స్, మనకు ఎట్లా జరుగుతుందంటే ఇక్కడ ఈ బయోటోరియం అనే బిజినెస్ లో జస్ట్ 2.5 సంవత్సరాల్లో 10 కోట్లు సంపాదించిన వ్యక్తి ఉన్నాడు ఆల్రెడీ. మరి అన్లిమిటెడ్ ఇన్కమ్ ఆపర్చునిటీయే కదా. ఎందుకంటే మనం జాబ్ అనే చక్రంలో వీరుకొని జాబ్ చేస్తున్న పర్సన్ నెలకు ₹1,00,000 సంపాదిస్తున్న పర్సన్ కూడా మీరు చూసుకోండి. జాబ్ లో జాయిన్ అయిన మొదటి నెల నుంచే ₹1,00,000 సంపాదిస్తున్న పర్సన్ కూడా రిటైర్మెంట్ అయ్యే వరకు ఓన్లీ 3 కోట్ల కంటే ఎక్కువ డబ్బు సంపాదించలేడు. మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చూసుకోండి. మొదటి నెలలోనే ₹1,00,000 జాబ్ కు జాయిన్ అయిన వ్యక్తి కూడా 3 కోట్ల కంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకోలేడు జాబ్ లో. కానీ మన ఈ బయోటోరియం అనే ఈ కంపెనీలో జస్ట్ 2.5 సంవత్సరాల్లోనే 10 కోట్లు సంపాదించిన వ్యక్తి ఉన్నాడు ఆల్రెడీ. ఎస్ ఫ్రెండ్స్, అలాగే మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో ఇప్పటి వరకు ఆ జాబ్ లో మీరు గమనించండి, జనవరిలో మీకు శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ₹25,000 శాలరీ ఉందనుకుంటే డిసెంబర్ వచ్చేంత వరకు కూడా ₹1 శాలరీ అనేది పెరగదు. జనవరి టు డిసెంబర్ ప్రతి నెల ₹25,000 వస్తుంది, అంతకుమించి ₹1 కూడా ఎక్కువ రాదు, వీలైతే తగ్గుతుంది తప్ప. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఈ నెలగాన ఒక 30,000 టార్గెట్ పెట్టుకొని తీసుకుంటే మీరు నెక్స్ట్ మంత్ 50,000 టార్గెట్ పెట్టుకోవచ్చు. 50,000 మీరు సంపాదించుకునే కెపాసిటీ ఉంది ఇక్కడ, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. తర్వాత నెక్స్ట్ మంత్ మీరు ₹1,00,000 సంపాదించేంత కెపాసిటీ ఉంది ఇక్కడ. అలాగే నెక్స్ట్ మంత్ లోనే మీరు 3 లక్షలు కూడా సంపాదించే కెపాసిటీ ఉందన్నమాట. మీరు ఎంత కావాలంటే ఎంత, మీ టార్గెట్ మీ ఇష్టం. మీరు ఎంత సంపాదించాలనుకుంటే అంత సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ. ఇంతనే సంపాదించాలనేది ఎలాంటి ఇది లేదన్నమాట ఇక్కడ, ఎలాంటి చిన్న టార్గెట్ అనేది లేదు, అన్లిమిటెడ్ ఇన్కమ్ టార్గెట్ ఉంది ఇక్కడ. సో అది మన డ్రీమ్ అన్నమాట. ఇప్పుడు యాక్చువల్ గా మనం ఇక్కడ నిలబడింది కూడా దానికోసమే. ఆ ఇన్కమ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది ఇక్కడ మనందరికి కూడా. అలాగే ఫ్రెండ్స్ ఇంకో సెకండ్ పాయింట్ మనం చూసుకుంటే నో బాస్. ఇక్కడ మనకు బాస్ అంటూ కూడా ఎవరు లేరు, మనకు మనమే ఓన్ బాస్. ఇది నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ ఫ్రెండ్. ఇది మీ అందరికి కూడా చాలా మందికి నచ్చి ఉంటది. చాలా మంది వాళ్ళ బాస్ చేసే పనుల వల్ల విసిగిపోయి ఉంటారు జాబ్లల్లా. వాళ్ళ బాస్ చేస్తున్న ఏ మాటలు మాట్లాడుతున్నా అంటే ఏ మాట మాట్లాడినా కూడా నచ్చదనమాట కొంతమందికి. బాస్ అంతా కూడా ఎట్లా ఉంటున్నారంటే ప్రతి బాస్ కూడా వాళ్ళ కింద సర్వెంట్ అంటే జాబ్ చేసే వాళ్ళని ఎట్లా చూస్తున్నారంటే సర్వెంట్ కంటే ఘోరంగా చూస్తున్నారు, ఒక పనివాడి కంటే ఘోరంగా చూస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ బాస్ అనే వాడు ఎవరు లేరు, మనకు మనమే ఓన్ బాస్, మన ఓన్ బిజినెస్ ఇది. సో మీ పైన అప్లైన్ ఉన్నాడంటే జస్ట్ మీకు గైడెన్స్ ఇచ్చే వ్యక్తి మాత్రమే, అతను మీ బాస్ కాదు. మీకు గైడెన్స్ ఇస్తున్నాడు, మీరు ఎట్లా ముందుకు వెళ్ళాలో చెప్తున్నాడు అంతే తప్ప మీ బాస్ కాదు. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ దాంట్లోనే చూసుకుంటే నో ఇన్వెస్ట్మెంట్. ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. మనం బయట చూస్తుంటాం, ఏదైనా చిన్న షాప్ ఓపెన్ చేయాలన్నా కూడా మినిమం ₹1,00,000 పెట్టాల్సి వస్తుంది. చిన్న టీ కొట్టు, రోడ్ల మీద టీ కొట్టు పెట్టే పర్సన్ కూడా మినిమం ₹50,000 పెట్టి అది ఓపెన్ చేయాల్సి వస్తుంది అనమాట. అలాగే మీరు ఇంకా మనం చూసుకుంటే ఏదైనా సూపర్ మార్కెట్ పెట్టాలన్నా, ఏదైనా షోరూమ్ పెట్టాలన్నా
మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అంతకంటే ఎక్కువ రూపాయలు పెట్టి మనము అక్కడ బిజినెస్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి కూడా మినిమం 2 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఏదైనా సూపర్ మార్కెట్ మాత్రం ఓపెన్ చేశారనుకోండి, ఏదైనా షోరూమ్ ఓపెన్ చేశారు అనుకుందాం. ఆ 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ని కూడా రిటర్న్ తీసుకోవడానికి విత్ ఇంట్రెస్ట్ తో సహా, ఎందుకంటే ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సి వస్తుంది. విత్ ఇంట్రెస్ట్ తో సహా బయటికి సంపాదించాలి రిటర్న్ అంటే మినిమం 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పడుతుంది ఫ్రెండ్ అక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని. కానీ ఇంకో విధంగా చూసుకుంటే మీరు అక్కడ ఏదైతే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తున్నారో మినిమం అక్కడ 2 సంవత్సరాలు పడుతుంది. ప్రతి నెల కూడా ఫస్ట్ ఒక 6 నెలలు మాత్రం ఎలాంటి ప్రాఫిట్ కూడా ఉండదు. మాక్సిమం ఏ బిజినెస్ అయినా చూసుకోండి, ఫస్ట్ 6 నెలల వరకు ప్రాఫిట్ ఉండదు. ఇంకా ఎక్స్ట్రాగా దానికి పెడుతూనే ఉంటారు, ప్రతి మంత్ పెడుతూనే ఉంటారు దానికి డబ్బులు ఎక్స్ట్రాగా. శాలరీలు ఇవ్వడం కావచ్చు, కరెంట్ బిల్స్ కట్టడం కావచ్చు, ఏదైనా సామాన్ తీసుకురావడం కావచ్చు, ఈ విధంగా దానికి ఇంకా పెడుతూనే ఉంటారు తప్ప లాభం అనేది అక్కడ చూడలేరు. కానీ ఇక్కడ మనం పెట్టేది జీరో ఇన్వెస్ట్మెంట్. మనం ఏదైతే ప్రొడక్ట్ తీసుకుంటున్నామో 7,400 కానీ 11,900 కానీ అది మన కోసం, మన ఇంట్లో కోసం, మన ఫ్యామిలీ కోసం మనం తీసుకున్నాం అది. సో అది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కాదనమాట, మన ఫ్యామిలీ కోసం మనం తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే బిజినెస్ ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ మనం చేస్తున్నాం. మనం ఎవరికి చెప్పినా సరే ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ మనం చేపిస్తున్నాం. ఎందుకంటే 100% దానికి 1000 రెట్లు వాల్యూ ఉన్న ప్రొడక్ట్ ని మనం ఇస్తున్నాం. వాళ్ళ టోటల్ గా ఫ్యామిలీ లైఫ్ ని, ఆరోగ్యమైన లైఫ్ ని ఇచ్చే వస్తువునే మనం ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ. కాబట్టి ఫ్రెండ్స్ చాలా ఈ విషయంలో క్లియర్ గా ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా యాజ్ అ లీడర్ గా ప్రతి విషయంలో మనం క్లియర్ గా ఉండాలి. అలాగే ఫ్రెండ్స్ మూడో పాయింట్ చూసుకుంటే మనం అన్లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్. ప్రతి ఏరియాలో మనం బిజినెస్ చేసుకోవచ్చు, ప్రతి స్టేట్ లో మనం బిజినెస్ చేసుకోవచ్చు. మన సర్కిల్ ఎక్కడ ఉంటే అక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ కూడా మీరు అర్థం చేసుకుంటే ఫ్రెండ్స్ 5 లక్షలు 10 లక్షలు పెట్టి బిజినెస్ చేసిన వ్యక్తులు కూడా బిజినెస్ ఒకవేళ ఒక ఏరియాలో బిజినెస్ పెట్టాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో అమీర్పేటలో ఒక 10 లక్షలు పెట్టి బిజినెస్ చేశాడు అనుకుంటున్న పర్సన్, అతని బాగా సక్సెస్ అయ్యేంత వరకే మినిమం 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది ఆ ఏరియాలో. మళ్ళీ ఆ ఏరియా నుంచి వేరే ఏరియాకు బిజినెస్ గానే షిఫ్ట్ చేయాలి అంటే వేరే ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ మా శంషాబాద్ లో ఇంకో అలాంటి షోరూమే మళ్ళీ ఓపెన్ చేయాలంటే మీరు గమనించండి, ఇక్కడ కూడా శంషాబాద్ లో కూడా మళ్ళీ ఒక 10 లక్షలు పెట్టి బిజినెస్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అక్కడ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ వేరే ఏరియాలో బిజినెస్ పెట్టాలంటే మళ్ళీ అక్కడ కూడా సేమ్ అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ బిజినెస్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, మన టీం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఒక ఏరియాలో ఉన్నాం. మన టీం ఇప్పుడు షాద్నగర్ లో నడుస్తుంది, మన టీం ఇప్పుడు హైదరాబాద్ లో అమీర్పేటలో నడుస్తుంది, బోరబండలో నడుస్తుంది, కూకట్పల్లిలో నడుస్తుంది, ఈసీఐఎల్ లో నడుస్తుంది, ఈవెన్ కడపలో నడుస్తుంది, ఈవెన్ కర్నూలులో నడుస్తుంది, ఈవెన్ మహబూబ్ నగర్ లో నడుస్తుంది, ఈవెన్ చెన్నైలో నడుస్తుంది. అలాగే ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా మన టీం నడుస్తుంది ఫ్రెండ్స్. ఆస్ట్రేలియా కూడా మన టీం నడుస్తుంది, ఈవెన్ యూకేలో నడుస్తుంది, ఈవెన్ కెనడా ఎక్కడ అంటే దుబాయ్ లో కూడా మన టీం వెళ్ళింది ఆల్రెడీ. చూడండి మనం ఇక్కడే ఉన్నాం, ఒక్క దగ్గరనే ఉన్నాం, కానీ అన్లిమిటెడ్ ఏరియా ఈ వరల్డ్ మొత్తం కూడా మన చేతిలో ఇమిడిపోతుంది అనమాట. అంత గొప్ప ఆపర్చునిటీ మన చేతుల్లో ఉంది. మనం పెట్టింది 7,400 లేదంటే 11,900, కానీ మనం బిజినెస్ చేస్తుంది మొత్తం ఇండియా మొత్తంలో మనం బిజినెస్ చేస్తున్నాం. ఎంత పెద్ద ఆపర్చునిటీ మన చేతిలో ఉందో ఒక్కసారి గమనించండి. ఎంత పెద్ద బిజినెస్ లో మీరున్నారు ఒక్కసారి గమనించండి. సో ఒక విజన్, ఒక పెద్ద విజన్ క్రియేట్ అవ్వాలి. ఇక ముందు నుంచి మనకు ఒక పెద్ద విజన్ క్రియేట్ అవ్వాలి ఫ్రెండ్. ఎంత ఏరియాలో ఎంత లక్షల కోట్లు పెట్టిన బిజినెస్ మ్యాన్లు కూడా ఒక 10 ఏరియాల్లో బిజినెస్ పెట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తుంది వాళ్ళకు. బట్ మనం ఇక్కడ పెట్టింది 7,400 లేదంటే 11,900, కొంతమంది 4,000తోనే కూడా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు జస్ట్. కానీ అంత చిన్న అమౌంట్ పెట్టి కూడా మీరు ఇండియా మొత్తంలో బిజినెస్ చేసే అవకాశం మీకు దొరికింది ఇక్కడ, మనందరికీ దొరికింది ఇక్కడ. సో మన ఏరియా కంటే ఎలాంటి లిమిటేషన్ లేదు ఫ్రెండ్. ఇక్కడ మనం ఓన్లీ మన ఏరియాలోనే చేయాలి, మన అమీర్పేటలోనే చేయాలి సో అనేది ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మీ సర్కిల్ ఎక్కడ ఉంటే అక్కడ బిజినెస్ స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ సర్కిల్ ఎక్కడ ఉంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎంత అదృష్టవంతులమో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంత చిన్న అమౌంట్ తోన ఇండియా మొత్తంలో బిజినెస్ చేసే అవకాశం మనకు దొరికింది, ఇండియా మొత్తం నుంచి డబ్బు సంపాదించే అవకాశం మనకు దొరికింది. ఓన్లీ ఇండియాలోనే కాదు, ఫారెన్ నుంచి కూడా మనకు సంపాదించే అవకాశం మనకు దొరికిందంటే రియల్ గా మనందరం కూడా అదృష్టవంతులం. ఈ విషయంలో కూడా చాలా క్లియర్ గా ఉండండి ఫ్రెండ్. ఎంత దూరం బిజినెస్ ఎక్స్పాండ్ చేయాల్సి వస్తే అంత దూరం బిజినెస్ ఎక్స్పాండ్ చేయండి. ఎంత దూరం వెళ్ళి రావాల్సి వస్తే అంత దూరం వెళ్ళి రండి బిజినెస్ కోసం.
ఒక పర్సన్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు, ఒక పర్సన్ వైజాగ్ లో ఉండి ఉంటాడు, మీ ఫ్రెండ్ వైజాగ్ లోకి రమ్మంటుంటాడు మిమ్మల్ని, ఒకసారి రా నాకు వచ్చి చూపించు అంటే మీరు డిలే చేయకండి. ఎందుకంటే ఆ ఒక్క పర్సన్ గానే మీకు కనెక్ట్ అయితే మనలాగా కానీ మనలాంటి వ్యక్తి గాని అయి ఉంటే అతని మనకంటే ఎక్కువ మంచిగా పనిచేసే వ్యక్తి కూడా అయి ఉండొచ్చు, మనలాంటి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. కానీ ఆ ఒక్కడు మీకు కరెక్ట్ గా నిలబడితే కొన్ని వందల టీంని కొన్ని వేల టీంని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒక్క పర్సన్ కరెక్ట్ గా నిలబడితే ఫ్రెండ్ మీలాగానే అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా మీలాంటి పర్సనే అనుకోండి, ప్రతి ఒక్కరిని కూడా మీకంటే ఎక్కువగా పనిచేసే పర్సనే అనుకోండి అతన్ని. కానీ ఆ ఒక్కడు కరెక్ట్ గా నిలబడితే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది టీం ని తయారు చేసుకుంటాడు అతనే. కాబట్టి మీరు ఏ మనిషి విషయంలో ఎంత దూరం ఉన్నా ఎంత దగ్గర ఉన్నా వెళ్ళడానికి మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. దూరం ఉన్న వాళ్ళు కూడా ఇంకా చాలా పెద్ద బిజినెస్ చేస్తారు. ఇంకొకటి సో ఆ విధంగా అనమాట ఫ్రెండ్స్, మనకు అన్లిమిటెడ్ ఏరియాలో బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఏరియాలో మన టీం ఉండాలి, నా టీం ఉండాలి అనే విధంగా మీరు బిజినెస్ లోకి ముందడుగు వేస్తూ ఉండండి. ఆ విజన్ క్రియేట్ చేసుకోవాలి ఆటోమేటిక్. ఆ విజన్ పెద్ద విజన్ క్రియేట్ అవ్వాలి మనకు రాను. ఇప్పుడు చిన్న విజన్ కూడా ఉండొచ్చు చాలా మందికి. చాలా మందికి నాకు ఒక 10,000 వస్తే చాలా అనే మెంటాలిటీతోనే కూడా ఉంటారు కొంతమంది. నాకు ఒక 20,000 వస్తే చాలా ఎక్స్ట్రాగా అనుకునే మెంటాలిటీతో ఉంటారు. కానీ ఇక మీద నుంచి చాలా పెద్దగా బ్రాడ్ మైండ్ సెట్ లోకి వెళ్ళాలి మనందరం కూడా. చాలా బిగ్ ఆపర్చునిటీ మన చేతిలో ఉన్నప్పుడు తక్కువగా ఆలోచించడం ఎందుకు? మనం కోట్ల రూపాయలు ఇస్తాను కంపెనీ అంటుంటే నాకు 10,000 వస్తే చాలా అని కూర్చుంటే ఎట్లయితుంది? మనం కోట్ల రూపాయలు ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉంది, ఆల్రెడీ ఇచ్చింది కూడా. 10 కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక పర్సన్ కి. అట్లా 40 మంది ఉన్నారు కోటి రూపాయలు పైన సంపాదించిన వాళ్ళు మన బిజినెస్ లా. వితిన్ 2.5 సంవత్సరాల లోపలనే కోటి రూపాయలు పైన సంపాదించి 10 కోట్ల దగ్గరగా వెళ్ళిన వాళ్ళు 40 మంది పైన ఉన్నారు ఇప్పటి వరకు. కాబట్టి మనం చిన్న చిన్న ఆలోచనతో మాత్రం ఇంత వస్తే చాలు, ఈ నెలకి ఇంత వచ్చింది మస్తు అయిపోయింది, నెక్స్ట్ మంత్ మళ్ళీ చూసుకుందాం అనే ఆలోచనతో ఉండకండి. మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్. అన్లిమిటెడ్ ఏరియాలో మనం బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇంకొక పాయింట్ మీరు చూసుకుంటే ఫ్రెండ్, నెక్స్ట్ పాయింట్ 4th పాయింట్ చూసుకుంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. సో రియల్ గా ఫ్రెండ్ నాకు ఈ నెట్వర్క్ లకు వచ్చిన తర్వాతనే నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను అనమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకుంటే ఎవరితోనో మాట్లాడేవాడిని కాదు, మాట్లాడాలంటే కూడా చాలా భయంగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లాగా మనకు క్రియేట్ అవుతుందంటే కొన్ని వందల మందిని కలుస్తూ ఉంటాం మన మార్కెట్ లా, కొన్ని వేల మందితోనే మనం ఇంటరాక్షన్ అవుతా ఉంటాం ముందు. కానీ మనం ఇప్పటివరకు తిరగని ఏరియాని మనం తిరుగుతూ ఉంటాం, చూడని ఏరియాని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రతి మనిషితోన ప్రతి మైండ్ సెట్ ఉన్న మనిషిని మనం కలుస్తూ ఉంటాం రాబోయే టైంలో. కాబట్టి ఒక్కొక్క విధమైన మనిషితో ఒక్కొక్క పాయింట్ మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట. ఎట్లా ఉన్నారు మనిషి సమాజంలో, ఎట్లా ఉన్నాడు, ఎలాంటి మైండ్ సెట్ తోనే ఉన్నారు మనుషులు, ఎట్లాంటి ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటా ఉన్నారు జనాలు, ఆపర్చునిటీ వస్తే ఎట్లా వదిలేసుకుంటున్నారు కొంతమంది అనేది కొంతమందిని చూస్తే కొన్నిసార్లు నవ్వొస్తుంటది మనకు. అరే ఇంత బెస్ట్ ఆపర్చునిటీ మనం ఇస్తుంటే వద్దనుకుంటున్నాడు కదా, ఎంత పిచ్చి వ్యక్తులు ఉన్నారు వీళ్ళు అనే ఆలోచన మనం చేస్తుంటాం. ఒక బ్రాడ్ మైండ్ సెట్ పెరుగుతుంది అనమాట మనందరికి కూడా. ఒక పర్సనాలిటీ ఆటోమేటిక్ గా మనము ఒక గొప్ప వ్యక్తులం తయారైపోతాం లోపలగానే. సో రియల్ గా అంటే వివేక్ బింద్రా అనే ఒక పెద్ద మోటివేషనల్ స్పీకర్ ఉన్నాడు ఫ్రెండ్. తను అంటుంటాడు అనమాట, ప్రతి వ్యక్తి ప్రతి తండ్రి తన పిల్లల్ని ఒక్కసారి నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ చేయాలి మినిమం 3 ఏళ్ల కోసం అని చెప్తా ఉంటాడు అనమాట ఆయన. ఎందుకంటే అంతగా నేర్చుకుంటారు నెట్వర్క్ మార్కెటింగ్ లో మనిషి. ప్రతి మైండ్ సెట్ ని నేర్చుకుంటాడు, ఇక్కడ ప్రతి ఏరియాని తిరిగి చూస్తాడు. సో కాబట్టి ఖచ్చితంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉంటది అనమాట. స్టేజ్ ఫియర్ అనేది పోతుంది మనిషికి. ఈ రోజుల్లో చాలా మందికి 99% మందికి స్టేజ్ ఫియర్ అనేది ఉందన్నమాట. స్టేజ్ మీద ఎక్కి మాట్లాడలేరు, 10 మందిలో మాట్లాడలేరు. కానీ ఇక్కడ వస్తే ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో భయం ఉంటదేమో కానీ మెల్లమెల్లగా మీ భయం మొత్తం పోతుంది. అందుకే మనం చెప్తా ఉంటాం అనమాట, జూమ్ మీటింగ్ లో మాట్లాడండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మాట్లాడండి, మీ టెస్ట్ మోని షేర్ చేయండి, మీకు సెషన్ ఎట్లా అనిపించిందో చెప్పండి అని మనం చెప్తా ఉంటాం మధ్యలో, అంటే సెషన్ అయిపోయిన తర్వాత. కానీ కొంతమంది ఇంకా ముందుకు రారు. ఎందుకు రారంటే వాళ్ళకి కొంచెం భయం వేస్తూ ఉంటది, మాట్లాడితే ఏమనుకుంటారో, నేను మాట్లాడేది తప్ప రైటా, ఎవరైనా ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో మాట్లాడడం బంద్ చేస్తున్నారు అనమాట చాలా మంది. అందుకే మనం ఇక్కడ ఏమైతుందంటే మనం రోజు మాట్లాడని మనం ఎంకరేజ్ చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా ఒక రోజు కాకుండా ఒక రోజు మిగతా వాళ్ళని చూసని అతను మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అతను టెస్ట్ మోని చెప్పడము, లేదంటే వేరే వ్యక్తిని ఒక దగ్గరికి వెళ్ళి డెమో చెప్పడానికి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో అది మనం చెప్పడము, మనకున్న కొన్ని విషయాల్ని మనం షేర్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక స్టేజ్ ఫియర్ అనేది పోతుంది.
సో ఆ విధంగా మేమంతా కూడా ముందుకు వచ్చిన వాళ్ళమే ఫ్రెండ్. ఒకప్పుడు నేను ఎప్పుడు కూడా ఇంతగానో మాట్లాడలేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎప్పుడైతే దీంట్లోకి వచ్చానో, ఎప్పుడైతే దీంట్లో చూశానో, ఎన్ని ఏరియాలు తిరిగానో, ఎంత మందితోనో మాట్లాడానో, ఆ ఒక ధైర్యం అనేది ఆటోమేటిక్ గా మనకు లోపలనే క్రియేట్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్ గానే మీ ఇన్నర్ గా స్ట్రాంగ్ అయితా ఉంటాడు మనిషి. సో అలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనమాట ఫ్రెండ్ మనకు ఈ నెట్వర్క్ అనేది ఈ బయోటోరియం కంపెనీలో కూడా అనుకోండి. అలాగే ఇంకొక పాయింట్ చూసుకుంటే ఫ్రెండ్స్, 5th పాయింట్ మనం హెల్పింగ్ అదర్స్. కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి మనం హెల్ప్ చేస్తున్నాం ఇక్కడ. ఒకప్పుడు మీరు గమనించండి, మన జాబ్ లో ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాం మనం, మన జాబ్ లో మనం చేస్తున్నాం. ఒక్కొక్కరు ఇక్కడ నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు 5 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, కొంతమంది 20 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇప్పటివరకు మనం ఎంత మందికి జాబులు పెట్టించి ఉంటాం బయట? ఒక ఇద్దరు, ఒక ముగ్గురికి, ఒక లేదా 10 మందికి, ఒక 15 మందికి పెట్టించి ఉండొచ్చు జాబ్. లేదంటే ఒక్కరికి కూడా పెట్టించకపోయి ఉండొచ్చు. మాక్సిమం ఒక ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ పెట్టించిన వాళ్ళు నాకు తెలిసి లేకుండొచ్చు. కానీ అక్కడ ఎలా అంటే మనం ఎవరికి హెల్ప్ చేసే అవకాశం లేదు అక్కడ. మనది మనమే చూసుకుంటుంటాం. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ మీరు కొన్ని వందల మందికి హెల్ప్ చేయొచ్చు ఇక్కడ. కొన్ని వందల మందికి హెల్ప్ చేసే అవకాశం మనకు దొరికింది. ఈ బయోటోరియం అనే ఈ కంపెనీ వల్ల కొన్ని వందల మందికి హెల్ప్ చేసే అవకాశం మనకు దొరికింది. ప్రతి నార్మల్ వ్యక్తిని కూడా ఒక ధనవంతుడు చేసే అవకాశం మనకు దొరికింది ఇక్కడ. ప్రతి జబ్బు ఉన్న వ్యక్తిని కూడా జబ్బు నుంచి దూరం చేసే అవకాశం మనకు దొరికింది ఇక్కడ. చూడండి ఎంత గొప్ప అవకాశం ఉంది మన చేతిలో ఇప్పుడు. ఒక నార్మల్ ఫ్యామిలీని కూడా కోటీశ్వరులను చేసే అవకాశం మనకు దొరికింది ఇక్కడ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కూడా కోటీశ్వరులను చేసే అవకాశం మనకు దొరికింది ఇక్కడ. రియల్ గా రాబోయే టైంలో ఎంత బ్లెస్సింగ్స్ రాబోతుంది మనకు, ఎన్ని వందల వేల ఫ్యామిలీస్ మన వల్ల చేంజ్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్ రియల్ గా మనకంటూ ఒక గొప్ప వరం అన్నమాట ఈ నెట్వర్కింగ్, ఈ బయోటోరియం అనే ఈ కంపెనీ. రియల్ గా చెప్పాలంటే ఈ బయోటోరియం అనే ఈ కంపెనీ వల్ల రియల్ గా కొన్ని వేల మంది ఇళ్లలో మనం నిజంగా చెప్పాలంటే ఒక దీపాలు వెలిగించబోతున్నామని చెప్పొచ్చు మనం. ఒక జబ్బు ఉన్న వ్యక్తి కొన్ని వందల రోజులుగా, అంటే కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా జబ్బులో ఉన్న వ్యక్తి, ఆ బాధపడుతున్న వ్యక్తి మన ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత, మన ప్రొడక్ట్ ద్వారా ఒకవేళ మంచిగా అయ్యాడంటే, తను అది నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, 4 నెలలకో ఒక మనిషి మంచిగా అయ్యాడంటే మనని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు తను. ఎప్పటికీ తన నుంచి మనకు బ్లెస్సింగ్స్ వస్తూనే ఉంటాయి. అంత ప్రతి మనిషికి మనం ఈ విధంగా మన ద్వారా హెల్ప్ జరగబోతుంది ఫ్రెండ్స్. రియల్ గా మనందరం కూడా అదృష్టవంతులం అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనం ఇక్కడ సంపాదిస్తున్నాం, మనతో పాటు కొన్ని వందల వేల మందికి మనం సంపాదించబోతున్నాం అని కూడా మనం సంపాదించే అవకాశాన్ని మనం ఇక్కడ కలిగించబోతున్నాం. సో రియల్ గా మనందరి అదృష్టం ఫ్రెండ్స్ అది. రియల్ గా మనం జాబులో, నా పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఓన్లీ ఇద్దరికి మాత్రం, నేను దాదాపుగా 14-15 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నాను. నాది రియల్ గా చెప్తున్నాను, ఓన్లీ ఇద్దరికి మాత్రమే జాబ్ పెట్టించాను నేను ఇప్పటి వరకు. ఇద్దరికి మాత్రమే జాబ్ లో చేర్పించగలిగాను. వాళ్ళు కూడా మాక్సిమం 25,000, 30,000 శాలరీలోనే ఉన్నారు, అంతకంటే ఎక్కువ లేరు. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ ఇదే ఈ బయోటోరియంకి వచ్చిన తర్వాత నేను నా వల్ల కొన్ని 400 మంది ఇవాళ ఈ బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 400 పీపుల్ ప్లస్ పీపుల్ 6 months లో 400 మంది టీం క్రాస్ అయింది. దాంట్లో పదుల సంఖ్యలో ఈవెన్ 10,000 నుంచి ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. పదుల సంఖ్యలో ఉన్నారనమాట. అలాగే కొన్ని వందల మందికి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అయినా మనం. ఈవెన్ 400 ఫ్యామిలీలో హెల్త్ ఇచ్చిన వాళ్ళం అయినామని కూడా మనం చెప్పుకోవచ్చు గర్వంగా ఇక్కడ. అలాగే ఫ్రెండ్స్ మీ వల్ల కూడా రాబోయే టైంలో, ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా లీడరే. మీ వల్ల ఒక 10 మందో 20 మందో మీరు ఇప్పటివరకే హెల్త్ ఇచ్చిన వాళ్ళు అయినారు. ఇప్పుడు కొన్ని 100 మంది కూడా ఇచ్చింటారు. మీరు 200 మందికి హెల్త్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు. సో ఈ విధంగా కొన్ని వేల మందికి మనం హెల్ప్ చేయబోతున్నాం. కొన్ని వందల మందికి, సో డబ్బు తక్కువ ఉన్న వాళ్ళకి డబ్బు ఎక్కువగా ఇవ్వబోతున్నాం. అలాగే ఆరోగ్యం బాగలేని వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాం. రియల్ గా మనందరికి కూడా ఒక అదృష్టం అన్నమాట. మన పిల్లలకు కూడా ఇది ఒక వరం లాగా ఉంటుంది రాబోయే టైంలో. ఎందుకంటే ఒక పుణ్యం వస్తుంది అంటారు కదా, ఒక మంచి పని చేసినందుకు పుణ్యం వస్తుంది అంటారు కదా. రియల్ గా మనకు, మన ఫ్యామిలీకి, మన పిల్లలకు కూడా ఒక మంచి పుణ్యం దక్కబోతుందని చెప్పుకోవచ్చు మనం. అలాగే ఫ్రెండ్స్ 6th ఒక పాయింట్ మనం చూసుకుంటే టైం ఫ్రీడమ్. రియల్ గా మనకు టైం ఫ్రీడమ్ ఉంటుంది అనమాట ఈ బిజినెస్ లో. సో ఇప్పుడు కొంచెం టైం హార్డ్ గా కలవచ్చు, ఎందుకంటే సో మనం జాబులు చేస్తున్నాం, అలాగే ఇక్కడ బిజినెస్ కూడా చేస్తున్నాం కాబట్టి చాలా హార్డ్ గా టైం గడుస్తూ ఉంటది, టైం సరిపోవట్లేకుంటది. కానీ రాబోయే టైంలో మీరు ఒక 1 year తర్వాత, ఒక 2 years తర్వాత, ఒక 3 years తర్వాత మీరు చూసుకుంటే మీ కింద కొన్ని లక్షల గంటల పని జరగబోతుంది ఫ్రెండ్స్. ఈ రోజుల్లో మన టైం ఫ్రీడమ్ అంటే ఏం లేదు, మన కింద
కొన్ని వేల సంఖ్యల గంటల టీం వచ్చినప్పుడు ఏమైందంటే కొన్ని వేల గంటల పని విత్ ఇన్ ఏ డేలో మనకు జరిగిపోతుంది అనమాట. ప్రతి మనిషికి ఈ రోజుల్లో మనం టైం పరంగా చూసుకుంటే ఓన్లీ 24 గంటలు మాత్రమే ఉంటది. ప్రతిరోజు ప్రతి మనిషికి 24 గంటలు మాత్రమే. అది మనం జాబ్ చేస్తే ఎన్ని గంటలు జాబ్ చేస్తాం? ఓన్లీ 8 గంటలు లేదా 10 గంటలు. కానీ అదే ఫ్రెండ్స్ మీ కింద ఒక 100 మంది టీం అయ్యారనుకోండి. 100 మంది టీంలో రోజుకు ఒక్కొక్క గంట పని చేసినా కూడా 100 మంది ఒక్కొక్క గంట పని చేసినా కూడా మీ కింద 100 అవర్స్ 100 గంటల పని జరుగుతుంది మీ కింద. చూడండి ఎంత టైం ఫ్రీడమ్ లోకి మీరు వెళ్తున్నారు. పెద్ద పెద్ద లక్షలు కోట్లు పెట్టి చేసే బిజినెస్ మ్యాన్ యొక్క ఫార్ములా అన్నమాట టైం ఫ్రీడమ్ పొందడం అనేది. కోట్ల రూపాయలు బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకు వచ్చే టైం ఫ్రీడమ్ ఇప్పుడు మనకు జస్ట్ 7,400తోనా లేదంటే 11,900తోనా ఆ టైం ఫ్రీడమ్ మనం తీసుకోబోతున్నాం. మీ కింద ఒక 1000 మంది టీం అయినప్పుడు మీరు గమనించిన కంటే ఒక విజువలైజేషన్ చేసుకోండి. మీరు ఒక విజన్ చూడండి. మీరు మీ కింద 1000 మంది టీం అయినారు అనుకోండి. నెక్స్ట్ రాబోయే 3 నెలల్లో రాబోయే 6 నెలల్లో మీ కింద ఒక 1000 మంది టీం అయ్యారంటే 1000 మంది రోజుకు ఒక్కొక్క గంట పని చేస్తే చాలు. అది కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఒక గంట పని చేసినా కూడా మీ కింద టోటల్ గా టీం అయ్యేది మీరు చూసుకుంటే 1000 అవర్స్ 1000 గంటల పని జరుగుతుంది. ఒకటే రోజులో 1000 గంటల పని జరుగుతుంది. మరి మీకు ఎంత టైం ఫ్రీడమ్ వస్తుంది? ఎంత టైం ఉంటుంది మీ చేతిలో చూడండి. ఇప్పుడు మనం 8 గంటలకు జాబ్ చేస్తున్నాం. జాబ్ లో మాక్సిమం 8 గంటలు లేదా 10 గంటలు. 8 గంటల్లో పని చేస్తే మనకు నెల తర్వాత వచ్చే శాలరీ ఎంత వస్తుంది? 40,000 కానీ 50,000 కానీ ₹1,00,000 కానీ లేదంటే 10-20,000 చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజులలో. అంటే మనం 8 గంటలు పని చేస్తే ఒక ₹40,000 వస్తుంది మనకు రోజు నెలకు. అలాగే ఫ్రెండ్ మీ కింద రోజుకి 1000 గంటల పని జరుగుతుంటే ఎంత సంపాదించే అవకాశం ఉంటది? అందుకే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నెట్వర్క్ లో ఉండే వాళ్ళు ఎవరైతే టీం క్రియేట్ చేసుకునే వాళ్ళు కోట్ల రూపాయలు ఎందుకు సంపాదిస్తారు అంటే వాళ్ళ కింద టీం ఉంటుంది. వాళ్ళ కింద పని గంటలు ఎక్కువగా జరుగుతున్నాయి. 8 గంటలు పని చేసే వ్యక్తికి 8 గంటలు తగ్గట్టుగా శాలరీ వస్తే 1000 గంటల కింద పని జరుగుతున్న వ్యక్తికి 1000 గంటలకు తగ్గట్టుగా ఇన్కమ్ కూడా వస్తది. అందుకే ఆ విధంగా ధనవంతులు అవుతారన్నమాట. ఎప్పుడైనా సరే ఇప్పుడు రిలయన్స్ అనే కంపెనీ ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. అతని కింద రిలయన్స్ అనే పర్సన్ ఒక్కడే అంబానీ. కానీ అతని కింద ఒక 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 1,00,000 మంది రోజుకి 8 గంటలు పని చేస్తే 8 కోట్ల గంటల పని ఒక్క రోజుకు జరుగుతుంది. ఆయనకు 8 కోట్ల గంటలు ఒక్క రోజులో కొట్టాలి. అది కొడితే పట్టుమంటే వస్తుంది. ఉన్నదా? మైక్ బంద్ చేసుకోండి సార్. ఎవరో మైక్ ఆన్ చేసుకున్నారు. మైక్ కూర ఆన్ చేసారు. అయ్యా నేనేం చేయలేదు సార్. ఒక్క మైక్ బంద్ చేసుకోండి సార్. డిస్టర్బెన్స్ అవుతుంది. పార్టిసిపేషన్ లోకి వెళ్ళి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఆ విధంగా ఫ్రెండ్స్ మన కింద పని గంటల సమయం అనేది పెరగడం ద్వారా మనకు రాబోయే ఇన్కమ్ కూడా ఆ విధంగా పెరగబోతుంది. కాబట్టి టీమ్ జనరేషన్ మీద టీమ్ గ్రోత్ మీద మీరు ఎక్కువగా పని చేయగలిగితే ఇప్పటి నుంచే రాబోయే టైంలో మీరు కొన్ని వేల గంటల పని టైం తీసుకోబోతున్నారు. మీరు ఆ విధంగా మీకు టైం ఫ్రీడమ్ దొరకబోతుంది ఫ్రెండ్స్. అలాగే వర్కింగ్ విత్ టీమ్. ఇక్కడ మనము టీమ్ తోనే పనిచేసే అవకాశం దొరికింది మనకు. సో రియల్ గా మనం చూసుకుంటే మనం చేస్తున్న వేరు వర్కుల్లో ఓన్లీ మనం సింగిల్ గా పని చేయాలి. అది ఏ జాబ్ చూసుకున్నా ఒకవేళ ఏదైనా షాప్ ఉందనుకోండి, ఆ షాప్ లో కూడా చూసుకుంటే ఓన్లీ మనం మాత్రమే పనిచేస్తాం. సింగిల్ గా పనిచేస్తాం. టీమ్ తోనే పనిచేసే అవకాశం అక్కడ ఉండదు. కానీ ఇక్కడ ఫ్రెండ్ మనం టీమ్ తోనే కలిసి పనిచేస్తాం. కొన్నిసార్లు మనం పని చేయకుండా కూడా మన టీం పనిచేస్తూ ఉంటది. టీము మంచిగా వండర్ఫుల్ గా టీం క్రియేట్ అయ్యేంత వరకు మీరు టీమ్ గానే క్రియేట్ చేసుకోగలిగితే, ఎందుకంటే ఇక్కడ ఏ టీం మెంబర్ అయినా సరే మీకోసం ఎవరు పనిచేయరు. వాళ్ళ కోసం వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు పనిచేసుకుంటారు. కాబట్టి మీరు టీమ్ తోటే పనిచేసే అవకాశం దొరికింది. టీం కి సపోర్ట్ చేసే అవకాశం ఇక్కడ దొరికింది. అలాగే టీం ని పైకి తెచ్చే అవకాశం ఇక్కడ దొరికింది అనమాట. సో రియల్ గా ఇవన్నీ కూడా ఒక గొప్ప పాయింట్స్ అన్నమాట మనందరికి కూడా. సో దీంట్లో ఏ ఒక్క పాయింట్ మీరు కనెక్ట్ అయినా కూడా సో ఈ బిజినెస్ లో ఒక మెరాకిల్ చేసి చూపించే అవకాశం ఉందన్నమాట. ఏ ఒక్క పాయింట్ ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు, ఏ టైంలో అయినా కనెక్ట్ అవ్వచ్చు. కాబట్టి మీరు సో రియల్ గా మనకు ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ మనందరం ఈ నెట్వర్క్ లో కలవడం అనేది. అలాగే లగ్జరియస్ లైఫ్ స్టైల్. రియల్ గా ఫ్రెండ్స్ ఒక 2.5 సంవత్సరాల్లో 10 కోట్లు సంపాదిస్తే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటది ఒక్కసారి జస్ట్ విజువల్ చేసుకోండి. ఒకసారి ఊహించండి. ఒకసారి ఒక డ్రీమ్ లోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ 2.5 సంవత్సరాలలో లేదంటే 3 సంవత్సరాలలో మనం 10 కోట్ల ఇన్కమ్ సంపాదించగలిగితే మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటది? ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ కంటే ఒక 1000 రెట్లు ఎక్కువ లైఫ్ స్టైల్ ఉంటది. ఇప్పుడు ఎలాగైతే ఉన్నామో మిడిల్ క్లాస్ లో ఉన్నామా, లేదంటే అప్పర్ మిడిల్ క్లాస్ లో ఉన్నామా, మాక్సిమం లేదంటే
ఒక కోటి రూపాయల దగ్గరలో ఉన్నామా, ఒక 10 కోట్లు సంపాదించామంటే దీనికంటే 100 రెట్లు మంచిగా ఉంటది మన లైఫ్ స్టైల్. అనుకున్నది ఏదైనా మనం కొనుక్కోగలుగుతాం, అనుకున్న ఇల్లు కొనుక్కోగలుగుతాం, అనుకున్న కారు కొనుక్కోగలుగుతాం, అనుకున్న బైక్ కొనుక్కోగలుగుతాం. మన పిల్లలు ఎక్కడ చదివితే అక్కడ చదివించగలుగుతాం మనం. ఏ స్కూల్ కావాలన్నా, ఏ కాలేజ్ కావాలన్నా. ఎందుకంటే టోటల్ గా అన్నిటి కూడా మూల కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే డబ్బు సంపాదించడం మనిషికి. ఒక లగ్జరియస్ లైఫ్ స్టైల్ దాంతోనే వస్తుంది అనమాట. సో ఎందుకు లైవ్ గా మనం చెప్పుకుంటున్నాం 10 కోట్ల గురించి మాట్లాడుతున్నాం అంటే, 10 కోట్ల రూపాయలు ఆల్రెడీ మన అప్లైన్ లీడర్ లో ఉన్న వ్యక్తి, స్టార్టింగ్ లో ఉన్న వ్యక్తి ఆల్రెడీ 10 కోట్లు సంపాదించి ఉన్నాడు. కాబట్టి మనందరి కూడా అదే విజన్ అన్నమాట. ఇక్కడ మనందరి డ్రీమ్ కూడా అదే కావాలి. మనందరికి కూడా అదే ఆపర్చునిటీ ఉంది మన ఏరియాలో. నెక్స్ట్ 2.5 సంవత్సరాల్లో 10 కోట్లు సంపాదించే ఆపర్చునిటీ మన చేతుల్లో కూడా ఉంది. కానీ దాన్ని ఎంత క్లియర్ గా మనం ముందుకెళ్తున్నాం, ఏ విజన్ తోనే మనం చూసుకొని ముందుకెళ్తున్నాం అనే దాని మీద మన సక్సెస్ ఆధారపడి ఉంది. అందుకోసం ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఈ పాయింట్స్ లలో మీకు ఏ ఒక్కటి నచ్చినా కూడా నెక్స్ట్ రాబోయే 2.5 సంవత్సరాల్లో మీరు కూడా 10 కోట్ల దారిలో ఉంటారు. మీరు ₹1 కోటి కూడా సంపాదించవచ్చు, 2 కోట్లు సంపాదించవచ్చు, 10 కోట్లు కూడా సంపాదించవచ్చు, ఈవెన్ 20 కోట్లు కూడా మీరు సంపాదించవచ్చు. మీరు ఎలాంటి డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నారు అనే దాని మీద, ఎలాంటి ఏ పాయింట్ మీరు క్లియర్ చేసుకొని నడుస్తున్నారు అనే దాని మీద మీ లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అలాగే సెక్యూరిటీ ఫర్ జనరేషన్స్. మన కంపెనీలో ఫ్రెండ్స్ నామినీ ఫెసిలిటీ కూడా ఉంది. మనం మన టీం కరెక్ట్ గా క్రియేట్ చేసుకుంటే, మనం ఉన్నా లేకున్నా మన వైఫ్ పేరు మీద ఐడి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. మన అకౌంట్ లోకి డబ్బు ఎవ్రీ టైం వస్తూనే ఉంటది ఆటోమేటిక్ గా. సెక్యూరిటీ ఫర్ జనరేషన్స్, మన పిల్లలకు, వాళ్ళ పిల్లల దాకా కూడా మనం ఇన్కమ్ సంపాదించి పెట్టబోతున్నాం అనమాట. ఇక్కడ కరెక్ట్ గా మన టీం ని క్రియేట్ చేసుకుంటే, మనం ఉన్నా లేకున్నా మనకు వచ్చే ఇన్కమ్, మన అకౌంట్ లోకి వస్తున్న ఇన్కమ్ ఆటోమేటిక్ గా మన వైఫ్ కి చెందుతుంది అది. ఎందుకంటే లెఫ్ట్ రైట్ టీం కరెక్ట్ గా సెట్ గానే చేసుకున్నారంటే, మీరున్నా లేకున్నా మీ కింద లెఫ్ట్ రైట్ పని జరిగింది అంటే ఆటోమేటిక్ గా విత్ ఇన్ 4 అవర్స్ లో మీ అకౌంట్ లో అమౌంట్ పడిపోతుంది. సో మన వైఫ్ కావచ్చు, తర్వాత వైఫ్ లేకున్నా మన పిల్లలు కావచ్చు, ఈ విధంగా తరతరాలుగా మనం సంపాదించే ఇన్కమ్ ని వాళ్ళు తీసుకోబోతున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేయబోతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజులో మనం జాబ్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా సరే మన ఫ్యామిలీ కోసమే పని చేస్తున్నాం. మన పిల్లలకు ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వడానికే మనం పని చేస్తున్నాం. అదే 50,000తోనే 60,000తోనే ఒక గొప్ప లైఫ్ అనుకుంటున్నారు చాలా మంది. కానీ అది ఏ మూలకు కూడా సరిపోవడం లేదనమాట మనిషికి. కానీ ఇక్కడ మీరు కరెక్ట్ గా మీరు చేస్తున్న పని చేసుకుంటూనే, మనం ఏ జాబ్ను కూడా తక్కువ చేయట్లేదు. యాక్చువల్ గా జాబ్ చేసుకుంటూనే ఇక్కడ మిగిలిన సమయాన్ని ఇక్కడ కనుక కేటాయించగలిగితే ఖచ్చితంగా ఒక గొప్ప లైఫ్ స్టైల్ ని రాబోయే తరతరాలకు మనం ఒక మంచి ఇన్కమ్ ని సంపాదించబోతున్నాం. ఒక బ్లెస్సింగ్స్ తో కూడిన ఇన్కమ్ ని మనం ఇక్కడ సంపాదించబోతున్నాం అని మనం చెప్పుకోవచ్చు. రియల్ గా అంత అద్భుతమైన ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా వై ఈ వైటోరియం అనే మీరు ఈ విషయంలో అంటే ఎందుకు చేయాలి నేను అనేది ఇక్కడ చాలా రకాల పాయింట్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా మీరు జోడించుకోవచ్చు అనమాట ఇక్కడ. సో మీరు ఎందుకు చేయాలి అనేది కనుక మీకు క్లియర్ అయితే ఖచ్చితంగా ఎలా చేయాలి అనేది ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఎలా చేయాలి అనే దానికి మేము నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకసారి ఫిక్స్ అవ్వండి, ఎందుకు చేయాలనేది మీరు ఫిక్స్ అవ్వండి. ఎలా చేయాలనేది మేము ఆటోమేటిక్ గా నేర్పించడానికి ఎప్పుడు కూడా మీ వెంటే మేము రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, సో ఇంత గొప్ప అవకాశం ఉన్న మనకు ఇంత నెట్వర్క్ లో అలాగే చాలా మంది ఫెయిల్ అవుతున్నారు ఫ్రెండ్స్. కొంతమంది ఫెయిల్ అవుతారు అనమాట. వై పీపుల్ ఫెయిల్? ఇంత గొప్ప అవకాశం ఉంది, ప్రతిది కూడా వండర్ఫుల్ పాయింట్ ఉంది. మీరు ఇక్కడ గమనిస్తే అంటే ఒక అన్లిమిటెడ్ ఆపర్చునిటీ ఉంది. ఎలాంటి బాస్ అంటూ లేడు మనకు, మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదు. ప్రతి ఏరియాలో ఇండియా మొత్తంలో మనం బిజినెస్ చేసుకోవచ్చు. కొన్ని వందల మందికి, వేల మందికి మనం హెల్ప్ చేయొచ్చు. టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. టీంతోనే కలిసి పనిచేసే అవకాశం ఉంది. లగ్జరియస్ లైఫ్ స్టైల్ ఉంది. సెక్యూరిటీ ఫర్ జనరేషన్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా సరే కొంతమంది ఫెయిల్ అవుతా ఉన్నారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. మరి ఎందుకు ఫెయిల్ అవుతారు అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎందుకు ఫెయిల్ అవుతారు అనేది కనుక మనం తెలుసుకుంటే ఫ్రెండ్స్, ఫెయిల్ అవ్వకూడదు, ఇవన్నీ వీటికి ఆపోజిట్ గా కనుక మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా సక్సెస్ లోనే ఉంటాడు, సక్సెస్ తీసుకుంటాడు. కాబట్టి ఒకసారి అవి కూడా చూద్దాం మనం. ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ చూసుకుంటే నో గోల్ లేకపోవడం వల్ల, తనకు ఒక డ్రీమ్ లేకపోవడం వల్ల, అదే ఎందుకు చేయాలి అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, వై ఈ బయట అంటే ఒక క్లారిటీ లేకపోవడం వల్ల మనిషి ఫెయిల్ అయిపోతాడు అనమాట. ఒక గోల్ అంటూ పెట్టుకోండి. సో దీనికి ఆపోజిట్ ఏం చేయాలి? మనం సక్సెస్ అవ్వాలంటే మనం అంటూ ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ పెట్టుకొని దానికి ఆ గోల్ అనుగుణంగా కన్నా మీరు పని చేయగలిగితే ఇక్కడ ఖచ్చితంగా మీ సక్సెస్ ని ఎవరు ఆపలేరు. ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు మీరు.
కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా గోల్ పెట్టుకోండి. గోల్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా గోల్ పెట్టుకోవాలి, మనం సక్సెస్ అవ్వాలి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక పాయింట్ మనం చూసుకుంటే నాట్ ప్రిపేరింగ్ లిస్ట్. ఇక్కడ మనం సక్సెస్ మంత్రాల లిస్ట్ గురించి మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేయకపోవడం వల్ల ఫెయిల్ అవుతారంట మనిషి. కాబట్టి ఫ్రెండ్స్ మనం ఏం చేయాలి? లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 100 మంది లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి మినిమంగా, లేదంటే 200 మంది లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళందరికీ కూడా మనం ప్లాన్స్ చెప్పాలి, డెమోస్ చెప్పాలి, మనం బిజినెస్ లో ఉన్నామనే విషయం వాళ్ళకి తెలియజెప్పాలి మనం. కాబట్టి ఖచ్చితంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ఈ రోజు నుంచి, ఇంకా ఎవరైనా చేయకుంటే కూడా. అలాగే ఫ్రెండ్స్ నో బిలీఫ్, నమ్మకం లేకపోవడం వల్ల కూడా చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. ఫెయిల్ అయిపోవడానికి కూడా ముఖ్య కారణం ఏదంటే నమ్మకం లేకపోవడం, వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేకపోవడం. చాలా మందికి ఫెయిల్ అవ్వడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే తన మీద తనకు నమ్మకం లేదనమాట. తనని తను చాలా తక్కువగా అంచనా వేసుకుంటాడు మనిషి. చాలా మంది ఎట్లా అనుకుంటున్నారంటే 20,000 వస్తే చాలు అనుకుంటున్నారు. అతని లైఫ్ ఇదే అనుకుంటాడు అనమాట. అతను 20,000 సంపాదిస్తే మస్తు అనుకుంటాడు తను. అందువల్ల తనకు 30,000 సంపాదించే ఆపర్చునిటీ దొరకదు, వచ్చినా కూడా తను పట్టించుకోడు. తనకు ₹1,00,000 సంపాదించే ఆపర్చునిటీ వచ్చినా కూడా తను పట్టించుకోడు. ఎందుకంటే తను 20,000కు మాత్రమే సరిపోతాను అనుకుంటాడు అనమాట. నమ్మకం లేదు అతనికి, తన మీద తనకు నమ్మకం లేదు. అందువల్ల ₹1,00,000 ఆపర్చునిటీ వస్తే కూడా అతను చేయలేడు, భయపడిపోతాడు అనమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. సక్సెస్ అవ్వాలంటే ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం ఎప్పుడైతే నమ్మకంతోనే ముందుకెళ్తామో అప్పుడే అవతల వ్యక్తులు కూడా మనం నమ్ముతారనమాట. మన మీద మనకే నమ్మకం లేకుంటే అవతల వాళ్ళు ఎలా నమ్ముతారు మనని? కాబట్టి ఫ్రెండ్ మనని మనం నమ్మాలి. నేను సక్సెస్ అవుతానని నేను నమ్మినా కాబట్టే నేను ముందుకొచ్చాను, మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. నేను ఈ సెషన్ చేయగలననే నమ్మకం ఉంది కాబట్టి నేను సెషన్ చేస్తున్నాను, మీరు వింటున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ మనని మనం నమ్మాలి ఫస్ట్. ₹1,00,00,000 సంపాదించే శక్తి నాకు ఉందనుకుంటేనే మీరు సంపాదించే ఆపర్చునిటీ మీకు వస్తుంది, మీరు సంపాదించగలుగుతారు. అలాగే 10 కోట్లు సంపాదించే శక్తి నాకు ఉంది అనుకుంటేనే 10 కోట్లు సంపాదించే శక్తి మనకు వస్తుంది, ఆపర్చునిటీ కూడా వస్తుంది. దాంట్లో పని చేస్తాం మనం, ఖచ్చితంగా మనం సంపాదిస్తాం. ఖచ్చితంగా నమ్మకం అంటూ పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఏది అనుకుంటే అది చేయగలుగుతారు. అంత పొటెన్షియల్ ఉంది, ప్రతి మనిషికి ఉంది అంత. ఎందుకంటే ఒక్క విషయం గమనించండి, ఏది చేసినా మనిషే చేస్తున్నాడు ఇప్పుడు. మనం చేయలేదు అనుకున్న పని వేరే మనిషి చేసి చూపిస్తున్నాడు. మరి ఇక్కడ తప్పు ఎవరి లోపల ఉంది? మనం చేయలేము అనుకుంటున్నాం కాబట్టి మనం చేయటం లేదు పని. అదే మనం చేయగలము అనుకుంటే ఖచ్చితంగా మనం చేయగలుగుతాము. ఆ చేసే శక్తి ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. దానికి తగ్గట్టుగా మనం నేర్చుకుంటాం, దానికి తగ్గట్టుగా మనం మాల్లో అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మనం చేసి చూపిస్తాం అది. కాబట్టి ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం నమ్మకం లేకపోవడమే. కాబట్టి మీరు సక్సెస్ అవ్వాలంటే నమ్మకం పెట్టుకోండి. ప్రొడక్ట్ మీద నమ్మకం పెట్టుకోండి, మీ మీద నమ్మకం పెట్టుకోండి, మీ సక్సెస్ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. సో ఎప్పుడు డెమో చెప్పడానికి వెళ్ళినా ఈ పర్సన్ వస్తాడనే నమ్మకంతోనే డెమో చెప్పడానికి వెళ్ళండి. అంతేగాని ఒక నెగటివ్ మైండ్ సెట్ తోనే వెళ్ళకండి. ఇతను వస్తాడో రాడో, ఇతను ఇంతకు ముందు వేరే చెప్పిన అతను వినలేడు, ఇప్పుడు కూడా వింటడో లేదో, అతను వచ్చినా కూడా ఏం చేయలేకపోవచ్చు, ఓన్లీ ప్రొడక్ట్ తీసుకొని కూర్చుంటాడేమో, పని చేయడేమో అని ఇట్లా డౌట్ తోనే వెళ్ళకండి ఆ మనిషి దగ్గరికి. ఎస్ ఇతను వస్తాడు, నేను డెమో చెప్తే ఖచ్చితంగా వస్తాడు, ఈ ఇంతకుముందు ఎట్లా అయినా ఉండని, ఇప్పుడు ఈ ఆపర్చునిటీ చాలా బాగుంది, ఇది నచ్చుతుంది, ఈ ప్రొడక్ట్ లో దమ్ము ఉంది, తీసుకుంటాడు, చాలా పెద్దగా పని చేస్తాడు అనే నమ్మకంతోనే మీరు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు 100% పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అక్కడ నుంచి. ప్రతిది కూడా మీరు నమ్మడంలోనే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మీరు నేర్చుకోకపోవడం వల్ల కూడా ఫెయిల్ అవుతారు అనమాట. చాలా మంది ఫెయిల్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ సబ్జెక్ట్ గురించి నేర్చుకోకపోవడం, దాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఫెయిల్ అవుతారు. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోండి, సబ్జెక్ట్ గురించి కంపల్సరీ తెలుసుకోండి, డెమో గురించి తెలుసుకోండి, డెమో ఎట్లా ఇవ్వాలో నేర్చుకోండి. ఈ రోజు ఒకసారి నన్ను అడిగాడు అనమాట, సార్ నేను నేర్చుకోవాలి సార్, నేను ఒక పర్సన్ కి టైం అడిగాను, అతను ఆ టైంలో రాలేకపోయాడు, ఆ పర్సన్ నేను మిస్ అయిపోయాను, నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి, నాకు నేర్పియండి సార్ అని ఫోన్ చేయడం జరిగింది సార్. సో ఖచ్చితంగా ఫ్రెండ్ మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మన టీం చాలా ర్యాపిడ్ గా పెరుగుతుంది, చాలా పెద్దగా గ్రోత్ అవుతుంది. ఖచ్చితంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. అలాగే ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రొడక్ట్ గురించి నేర్చుకోండి, మన కంపెనీ గురించి తెలుసుకోండి, మన సిఎండి గురించి తెలుసుకోండి, అలాగే మన బిజినెస్ గురించి తెలుసుకోండి, అన్నిటి గురించి తెలుసుకోండి. ఆ ఇంట్రెస్ట్ తోనే ఉండండి, ప్రతి నిమిషం కూడా ఆ ఇంట్రెస్ట్ తోనే ఉండండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ తీసుకుంటారు. అలాగే ఇంకొక పాయింట్ వచ్చేసి చూసుకుంటే ఫ్రెండ్స్, పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతారు? ఫెయిల్ అవడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈగోకు వెళ్ళడం.
మనిషికి తనకున్న ఈగో వల్లనే చాలా మటుకు నష్టపోతాడు ఫ్రెండ్స్. ఈగోలు తీసేయండి. ఈగో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈగో వల్ల మనం మంచి మంచి టీంను కూడా కోల్పోతారు చాలా మంది. ఈగో వల్ల అలాగే నో ఫాలో అప్ చేయకపోవడం వల్ల ఈగోకి వెళ్ళి ఫాలో అప్ చేయరు అనమాట కొంతమంది. ఒకసారి 2 సార్లు అడుగుతారు, తర్వాత వదిలేస్తారు అతన్ని. ఈగోకి అరే నేను 2 సార్లు అడిగినా కూడా రాలేదు కదా అని ఆటోమేటిక్ గా కోపం తెచ్చుకుంటారు. లేదు ఫ్రెండ్స్, అవసరం లేదు. కొంతమంది నెల తర్వాత మీరు నెల రోజులు అడిగిన తర్వాత కూడా కొంతమంది రారు. నెల తర్వాత వచ్చిన పర్సన్ అతనే నెల తర్వాత జాయిన్ అయ్యి ఒక మిరాకిల్ చేసి చూపిస్తాడు. ఒక అద్భుతమైన బిజినెస్ తయారు చేసి చూపిస్తాడు అనమాట మనకు. ఎందుకంటే ఆ విధంగా జరుగుతుంది. మేము చూసాం కూడా, ఆల్రెడీ జరుగుతుంది మన టీంలో కూడా. ఒక పర్సన్ నెల తర్వాత జాయిన్ అవుతాడు, అడిగితే ఒక పర్సన్ 2 నెలలకు కూడా జాయిన్ అవుతాడు, ఒక పర్సన్ 3 నెలలకు కూడా జాయిన్ అవుతాడు. మనం ఫాలో అప్ చేస్తూనే ఉండాలన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏందనుకుంటే ఫాలో అప్ చేయకపోవడం కదా ఫెయిల్ అవ్వడానికి కారణం. మనం ఫాలో అప్ చేస్తే మనం సక్సెస్ అవుతాం కదా. సో మనం సక్సెస్ అవ్వడానికి మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫాలో అప్ ఎఫెక్టివ్ గా చేస్తే ఈగోకు పోకుండా ఉంటే ఈ బిజినెస్ లో 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం సక్సెస్ అవ్వడానికి ఈగోకు పోవద్దు, మోమాట పడొద్దు, సిగ్గుపడొద్దు, ఈవెన్ ఇంకోటి భయపడొద్దు కూడా. సో ఎవరికైనా చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈగోకు పోకుండా ఉన్నామంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది తీసుకుంటాం ఇక్కడ. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక పాయింట్ మనం చూసుకుంటే ల్యాక్ ఆఫ్ పేషెన్స్, ఓపిక లేకపోవడం వల్ల కూడా మనిషి ఓడిపోతా ఉన్నాడు, ఫెయిల్ అవుతున్నాడు. ఓపికగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక విషయం ఈ రోజు నేను ఈ మధ్యలో ఒక పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి చాలా బాగా క్లారిటీగా అర్థమైంది. ఒక 15,000 రూపాయల జాబ్ కోసం ఒక మనిషి ఫ్రెండ్ రియల్ గా చాలా ఆశ్చర్యం అనమాట. ఇది అన్నమాట. దాదాపుగా 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. 15,000 శాలరీ వస్తుంది ఇప్పటికి కూడా అతనికి. జస్ట్ 15,000 శాలరీ కోసం ఒక మనిషి దగ్గర 35 సంవత్సరాలుగా జాబ్ చేస్తూనే ఉన్నాడు అనమాట ఇప్పటికి కూడా. చిన్నగా 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉన్నప్పుడు జాయిన్ అయ్యాడు ఆయన. ఇప్పుడు నియర్లీ 60 ఏళ్ళు దగ్గర వస్తుంది. 35 ఏళ్ళు కదా 40 ఏళ్ళు దగ్గరగా జాబ్ చేస్తున్నాడు. ఎంత శాలరీ అంటే జస్ట్ 15,000 రూపాయలు. ఒక్కటే ఓనర్ తోనే పనిచేస్తున్నాడు, మళ్ళీ ఎక్కువ వేరే ఓనర్స్ కూడా మార్చలేదు. మరి అక్కడ చూడండి, జస్ట్ 15,000 శాలరీకి 40 ఏళ్లుగా పనిచేస్తున్నాడు అంటే ఇక్కడ మనకు 10 కోట్ల రూపాయలు వస్తాయంటే ఒక 3 ఏళ్ళు ఓపికతోనే చేయడానికి మనం ముందుకు లేము, సిద్ధంగా లేము అంటే ఎట్లా సక్సెస్ అవుతాడు? రియల్ గా చూడండి ఎట్లా ఉన్నారు లైఫ్ బయట అంటే మనుషులు. జస్ట్ 15,000కి 20,000 శాలరీకి రోజుకి 8 గంటలు 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లే కంటిన్యూగా ఎలాంటి విసుగు లేకుండా మళ్ళీ. అలాంటి ఇక్కడ రోజుకు ఒక 3 గంటలు 4 గంటలు కేటాయిస్తే చాలు. ప్రెసెంట్ గా మనం నెక్స్ట్ రాబోయే 3 ఏళ్ల తర్వాత మనకు 10 కోట్ల ఇన్కమ్ సంపాదించే ఆపర్చునిటీ మన చేతిలో ఉంది ఇక్కడ. మినిమం 1 కోటి రూపాయల నుంచి 10 కోట్లు సంపాదించే ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎంత పేషెన్స్ గా పనిని మనం చేయాలి ఇక్కడ. ప్రతి మనిషికి అవసరమైన వస్తువు మన చేతిలో ఉంది. ప్రతి మనిషికి ఆరోగ్యం ఇచ్చే వస్తువు మన చేతిలో ఉంది. కాబట్టి ఎంత పని చేయాలి, ఎంత ఓపిక ఉండాలి, ఎంత స్ట్రాంగ్ ఉండాలి, మనం ఎంత నమ్మకంతోనే ఉండాలి మనం. అది కానీ మనం పెట్టగలిగితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఓపిక మాత్రం కోల్పోవద్దు. డెఫినెట్ గా సక్సెస్ ఉంది మీకు. అలాగే ఫ్రెండ్ ఫెయిల్ అవ్వడానికి ఇంకొక కారణం ఏదనుకుంటే ఫోకస్ ఓన్లీ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు చాలా మంది అన్నమాట. ప్రాబ్లమ్స్ మీద కాదు ఫ్రెండ్స్ మనం ఫోకస్ చేయాల్సింది. ప్రాబ్లమ్స్ మీదనే ఫోకస్ చేస్తే ఫెయిల్ అయిపోతాడు మనిషి. పాసిబిలిటీస్ మీద ఫోకస్ చేయాలి మనిషి. సో ఏదైతే పాసిబిలిటీ మనకు ఆ ప్రాబ్లం నుంచి దూరం చేసేది ఉందో దాని మీద మనం ఫోకస్ చేయాలి. ప్రాబ్లం మీదనే ఓన్లీ ఫోకస్ అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ దాని గురించి ఆలోచించుకుంటూ ఉన్న మంచి అవకాశాన్ని కోల్పోతారనమాట మనుషులు. కాబట్టి ప్రాబ్లమ్స్ మీద కాదనమాట, పాసిబిలిటీస్ మీద మనం ఫోకస్ చేయాలి. దాన్ని ఎట్లయితే ఆ ప్రాబ్లం ఎట్లయితే క్లియర్ చేయగలుగుతామో దాని మీద ఫోకస్ చేసుకోవాలి మనం. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయకండి, పాసిబిలిటీస్ మీద ఫోకస్ చేయండి. అలాగే ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్, పీపుల్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే నాట్ అటెండింగ్ ట్రైనింగ్స్. జూమ్ మీటింగ్స్ కానీ జూమ్ ట్రైనింగ్ కానీ రావడం లేదు చాలా మంది. రావాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే రోజు ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన సెషన్ అనేది ఒక్కొక్కరు ఒక కొత్త పాయింట్ చెప్పొచ్చు. చాలా మంది రోజు వస్తున్నాం సార్ అదే పాయింట్లో చెప్తున్నారు కదా రోజు అనుకోకండి ఫ్రెండ్స్. ఏదో ఒక పాయింట్ ఏదో ఒక రోజు మీ మనసుని చేంజ్ చేస్తుంది. కాబట్టి రోజు అటెండ్ అవ్వండి. ఏ సెషన్ ఉన్నా సరే, జూమ్ మీటింగ్ ఉందంటే మాక్సిమం 9 గంటల తర్వాతనే ఉంటుంది మనకు. 9 గంటలకు చాలా మంది ఆన్ టైం కి రావడం లేదు. కొంతమంది లేట్ గా వస్తున్నారు. మీరు లేట్ గా వచ్చినప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, మీరు లేట్ గా వచ్చే ఆ సమయం మంచి పాయింట్స్ ని మీరు కోల్పోయి ఉండొచ్చు.
కాబట్టి ఆన్ టైంకు మాక్సిమం ఎక్కడ ఉన్నా సరే జేబులో మీరు బయట ఉన్నా సరే, రన్నింగ్ లో ఉన్నా సరే, డ్రైవింగ్ లో ఉన్నా సరే మాక్సిమం హెడ్ ఫోన్స్ మొబైల్ ఆన్ చేసి పక్కన పెట్టుకోండి, హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉండండి. వినుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం. లేదంటే ఎక్కడైనా ఉండండి మనం. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాం, పని చేస్తున్నాం, చాలా మంది వంట చేస్తూ ఉండొచ్చు. వంట చేస్తున్నా సరే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, మొబైల్ పక్కన పెట్టేసేయండి. వాకింగ్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మనం జస్ట్ వింటూ ఉంటే చాలన్నమాట. ఏదో ఒక పాయింట్ మనని ఖచ్చితంగా మనల్ని మార్చేస్తది. ఇక్కడ ఈ బిజినెస్ లో స్టిక్ అయ్యే విధంగా మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకునే విధంగా చేసే అవకాశం ఉంది. కాబట్టి ట్రైనింగ్స్ మిస్ అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. జూమ్ ట్రైనింగ్ గానీ, జూమ్ మీటింగ్ గానీ, ప్లాన్ ప్రెజెంటేషన్ గానీ రోజు వినండి. మేము రోజు చెప్తున్నాం, రోజు వింటున్నాం అంటే ఎవరైతే ఎక్కువగా అటెండ్ చేస్తారో, ఎవరైతే ఎక్కువగా వింటారో, ఎవరైతే ఎక్కువగా దాన్ని పాటిస్తారో ఖచ్చితంగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు ఫ్రెండ్. గ్యారంటీగా ఇది. ఎందుకంటే మన లైఫ్ చేంజ్ అవ్వడానికి ఇక్కడ మనం పని చేస్తా ఉన్నాం. మన లైఫ్ అలాగే గడవాలంటే అదే జాబే సరిపోతది. కానీ మన లైఫ్ చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఈ బయోటోరియం అనే ఆపర్చునిటీలో ఉంది. మనకు ఒక 2-3 గంటలు మనం కేటాయిస్తే 9 గంటల నుంచి 10-10:30 వరకు. ఎందుకంటే మనం నేర్చుకోవడానికే కేటాయిస్తున్నాం కదా. టైం వేస్ట్ చేయట్లేదు ఇక్కడ. టైం పాస్ కూడా చేయట్లేదు మనం. కొత్త విషయాలనే నేర్చుకుంటున్నాం. మన టీంకి నేర్పిస్తున్నాం. మీరొక్కరే ఉంటే కూడా కొంచెం బోరింగ్ అనిపించవచ్చు. రోజు ఒక కొత్త పర్సన్ తీసుకొని కూర్చోబెట్టండి మీరు. రోజు ప్రతి మీటింగ్ లో ఒక కొత్త పర్సన్ ని కూర్చోబెట్టండి. అతను ఎట్లా వింటున్నాడు అనేది వినడానికైనా సరే మీరు నేర్చుకుంటారు, మీరు వింటారు. ఒక కొత్త పర్సన్ ని కూర్చోబెట్టినప్పుడు అతను వింటున్నాడా లేదా? అరే ఈ పాయింట్ చాలా బాగా వచ్చింది, అతను వినుంటే ఇంకా చాలా బాగుండేది కదా. ఇప్పుడు మీకు ఈ సెషన్ చూసినాక కూడా అనిపిస్తుండొచ్చు, అరే ఇంత మంచి సెషన్ మా టీంలో వాళ్ళు వినింటే ఇంకా బాగుండేది, నా టీంలో ఈ పర్సన్ వచ్చింటే ఇంకా బాగా అర్థమయ్యేది తనకు అనేది కూడా మీకు అనిపిస్తూ ఉండొచ్చు కొంతమందికి ఇక్కడ. అరే ఇంత మంచి సెషన్ మిస్ అయ్యారు కదా, నేను పిలిస్తే కూడా రాలేదు కదా అని కూడా మీకు అనిపిస్తూ ఉంటది. కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువ మందిని ఇన్వైట్ చేయండి, రోజు ఇన్వైట్ చేయండి, మీరు రండి, మీతో పాటు 10ల సంఖ్యలో ఇన్వైట్ చేయండి. ఎవరు ఒక్కరొచ్చినా, ఏ ఒక్క పర్సన్ వచ్చినా మనకంటే స్పీడ్ గా బిజినెస్ చేసే అవకాశం ఉంటది. మనకంటే చాలా ఎఫెక్టివ్ గా చేయొచ్చు తను. రాబోయే టైంలో నాకంటే పెద్ద ట్రైనింగ్స్ ఇవ్వచ్చు తను, నాకంటే ఇంకా మంచి ట్రైనింగ్స్ చేయొచ్చు తను అనే మైండ్ సెట్ లో మనం ఉన్నామంటే ఫ్రెండ్స్ రియల్ గా మనం అద్భుతమైన లైఫ్ స్టైల్ ని తీసుకుంటాం రాబోయే టైంలో. కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నమాట పీపుల్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు. కాబట్టి వీటన్నిటికీ మనం ఆపోజిట్ గా చేసినామంటే ఖచ్చితంగా మనం సక్సెస్ తీసుకుంటాం. అలాగే ఫ్రెండ్స్ మై డియర్ లీడర్స్, డోంట్ నెగ్లెక్ట్ ద ఈ బయోటోరియం బిజినెస్ ఆపర్చునిటీ. కాబట్టి ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన అవకాశం ఉంది మనకి ఇక్కడ. మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకునే, మన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసే అవకాశం ఉంది. రెండు కూడా బోత్ హెల్త్ అండ్ వెల్త్, రెండు కూడా ఆరోగ్యం పరంగా కూడా మన లైఫ్ స్టైల్ చాలా గొప్పగా ఉండబోతుంది. అలాగే ఆదాయం పరంగా కూడా మన లైఫ్ స్టైల్ చాలా గొప్పగా ఉండబోతుంది. కాబట్టి నెగ్లెక్ట్ అనేది చేయకండి. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక ట్రైనింగ్ సెషన్ అనేది అర్థమైంది. ఇంత మంచి లైఫ్ స్టైల్ ఉంది నాకు, రాబోయే టైంలో ఒక గొప్ప లైఫ్ స్టైల్ నాకు నా ఫ్యామిలీకి ఇవ్వబోతున్నా అనే ఉద్దేశంతో మీరు బయటికి వెళ్తే, మీ బయట ఫ్రెండ్ మీ గోల్స్ పట్టుకొని, మీరు గోల్స్ అనేది మీకు ఒక డ్రీమ్ విజన్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు అది పట్టుకొని మీరు బయటికి వెళ్తే మిమ్మల్ని ఆపే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట బయట. మీ గోల్ మీ దగ్గర ఉంది, మీ విజన్ క్లియర్ ఉంది, బట్ చాలా మంది మిమ్మల్ని కర్రలతోన, కత్తులతోన, గన్లతోన ఆపనికి రెడీగా ఉన్నారు. ఇమేజ్ చూడండి మీకు అర్థమవుతుంది. దాంట్లో ఎవరో కాదు, అంత మీకు తెలిసిన వాళ్ళే. దాంట్లో మీ ఈగో కూడా ఉందన్నమాట. ఈగో ఉంది, మీ హేటర్స్ ఉన్నారు, సొసైటీ ఉంది, మీ బాస్ ఉన్నాడు, మీ ప్రమిసెస్ ఉన్నాయి, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ రిలేటివ్స్ ఉన్నారు, మీ భయం కూడా ఉంది, దాంట్లో మీ ఫియర్ ఉంది. మిమ్మల్ని పోనీయకుండా అడ్డుపడడానికి దారిలో కాపలా కాస్తున్నారనమాట వాళ్ళు. మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, మీ గోల్ ఎంత డెడికేషన్ తోనే ఉంది అనేది మీరు ఇక్కడ డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది అయితే ఆపే వాళ్ళు ఉన్నారో వాళ్ళలో నుంచే మీకు సక్సెస్ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కొంతమంది వద్దంటుంటారు, కొంతమంది మీతో పాటు చేయడానికి రెడీగా ఉండి ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయి ఉంటారు మీతో పాటు. అలాగే మీ రిలేటివ్స్ కొంతమంది వద్దని ఉంటారు, మీకు బిజినెస్ లోకి రాలేక నో అని చెప్పుకుంటారు. కానీ మీ రిలేటివ్స్ లో కొంతమంది వచ్చి ఉంటారు మీతో పాటు పనిచేయడానికి. అలాగే మీ ఫ్రెండ్స్ లో కొంతమంది మీరు చెప్తే వద్దని ఉంటారు, కానీ మీ ఫ్రెండ్స్ లో కొంతమంది వచ్చి ఉంటారు మీతో పాటు పనిచేయడానికి. కాబట్టి ఫ్రెండ్స్ ఇట్లా మీకు తెలిసిన వాళ్ళే మిమ్మల్ని ఆపడానికి, మీ డ్రీమ్ మీ గోల్ ని చేరకుండా మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మీ డ్రీమ్ ఎంత గొప్పగా ఉంది, లోపల మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అనే దాని మీద మీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. వీళ్ళందరినీ దాటుకొని ఎప్పుడైతే ముందుకు వస్తారో, ఎందుకంటే గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలన్నీ హేళనతోనే మొదలవుతాయి.
ఎందుకంటే రియల్ గా ఒక అద్భుతమైన విషయం ఫ్రెండ్ ఇది. మనం ఎంతో గొప్పగా ముందుకెళ్తున్నాం. రాబోయే 3 ఏళ్లలో 10 కోట్లు సంపాదిస్తామనే నమ్మకాన్ని మీరు ఆ విషయాన్ని బయటకు చెప్తే చాలా మంది ఏళన చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కొంతమందికి. ఇక్కడ 10 కోట్లు సంపాదించిన పర్సన్ ఉన్నాడనేది తెలియదు. ఇక్కడ 10 కోట్లు సంపాదించే అవకాశం ఉందనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు హేళన చేస్తారు, తక్కువగా చేస్తారు. చాలా మంది అరే ఇది అమ్ముతున్నావా, చాలా మంది పరుపులు అమ్ముతున్నావా అని కూడా అనే వాళ్ళు ఉన్నారనమాట. అక్కడి నుంచి మన కసి మొదలవ్వాలి తప్ప మనం వెనకడుగు వేయొద్దు. ఒక అద్భుతమైన అవకాశం మన చేతిలో ఉందనేది వాళ్ళకి తెలియదు ఇప్పుడే. మనం సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే మన వెనకాల వస్తారు మళ్ళీ. వాళ్ళే ఒక మాట అంటారు, ఎందుకంటే ఇప్పుడు వద్దన్న వాళ్ళే నువ్వు సక్సెస్ అవుతావని నాకు తెలుసు అని మళ్ళీ వాళ్ళే అదే మాట మార్చేసి చెప్తారనమాట. కాబట్టి ఫ్రెండ్ రియల్ గా మనం ముందుకెళ్ళాలి. మన ఆలోచన గొప్పది ఇప్పుడు. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు ఏమన్నా సరే మన కోసం, మన సక్సెస్ కోసం ఎదురు చూసే ఫ్యామిలీ మన ఇంట్లో ఉంది అనమాట. ఎవ్రీ వన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉన్నారు, మీకు చాలా గొప్పగా అవుతాడు నా కొడుకు, లేదంటే నా పిల్లలు, నా అమ్మాయి, నా బిడ్డ అనేది వాళ్ళు ఆలోచిస్తుంటారు అనమాట. అలాగే మీ పిల్లలు, మా డాడీ చాలా గొప్పగా చూసుకుంటాడు, మా అమ్మ చాలా గొప్పగా చూసుకుంటుందని మీ పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. లేదంటే నా భార్య, లేదంటే నా వైఫ్, లేదంటే నా భర్త నన్ను చాలా గొప్పగా చూసుకుంటాడు అనే ఆలోచనతో ఆల్రెడీ మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ డ్రీమ్స్ ని, మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మీ లోపల ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ దేనికి కూడా వెనుదిరిగి చూడకండి. ఒక గొప్ప అవకాశం మీ చేతిలో ఉంది. రాబోయే ఒక 3 సంవత్సరాలుగా మీరు నిలబడి ఇక్కడ చెప్పే విషయాలను గాని మీరు కరెక్ట్ గా పాటించగలిగితే ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ మీ ఇంట్లో ఉంటది, మీ ఫ్యామిలీకి ఉంటది, మీ అమ్మ నాన్నకు ఉంటది, మీ భార్య లేదా మీ భర్తకు ఉంటది. కాబట్టి ఫ్రెండ్స్ అది మనం చేయాల్సింది, మనం చూపించాల్సింది. మంది కోసం కాదు మనం చేస్తుంది, మన ఫ్యామిలీ కోసం, మన లైఫ్ కోసం మనం పని చేస్తున్నాం. ఎవరి కోసం పని చేయట్లేదు మనం. ఇప్పుడు ఏ జాబ్ చేస్తున్నా, ఏ బిజినెస్ చేస్తున్నా ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం, మన భార్య లేదా భర్త కోసమే పని చేస్తూ ఉన్నాం మనం ఇక్కడ. కానీ ఇక్కడ కూడా మనం చేస్తుంది, ఈ బయట రూమ్లో వచ్చింది కూడా మన ఫ్యామిలీని ఒక గొప్పగా తీసుకెళ్ళడానికే. కాబట్టి ఎవరి కోసం కూడా మీరు వెనకడుగు వేయకండి, ఎవరిని చూసి కూడా భయపడకండి, ఎవరి విషయంలో ఇగోకు వెళ్ళకండి. మన డ్రీమ్ అంటూ గొప్పగా ఉంటే, మన గోల్ అంటూ స్టాండర్డ్ గా ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యి చూపిస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరు కూడా ఇంత సమయం మళ్ళీ టైం పెట్టినందుకు. దాదాపుగా 1:05 అయింది మనం సెషన్ కరెక్ట్ గా స్టార్ట్ చేసే ట్రైనింగ్ సెషన్ అనేది. విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికి కూడా, మీ అందరికి కూడా గుడ్ లక్ ఫ్రెండ్స్. మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది మనకి ఇక్కడ ఈ వైటోరియం అనే ఈ కంపెనీలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వన్స్ అగైన్ అందరికి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. షేరింగ్ స్టాప్ చేశాను. థ్యాంక్ యూ సార్. వెంకటరాజు గారు చాలా ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇచ్చారండి. మోటివేషనల్ అండ్ లీడర్, యాజ్ ఏ లీడర్ కింద ఏ విధంగా గ్రో కావాలి అని చెప్పేసి పాయింట్ టు పాయింట్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీరు చెప్పిన పాయింట్స్ అందరూ ఇప్పుడు మేము ఉన్న వాళ్ళందరము యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసేస్తే మీరు అన్నట్టు చాలా త్వరలో అందరం కోటీశ్వరులు కావడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. ఇది చాలా ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్ అండ్ విషెస్ సార్. అలాగే ఇంకెవరైనా మాట్లాడచ్చు ఫ్రెండ్స్, అందరు మీ వ్యూస్ ని షేర్ చేయొచ్చు.